హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ కోర్స్. సో ఈ కోర్స్లో మనం కంప్లీట్గా రియాక్ట్ గురించి నేర్చుకుందాం. సో రియాక్ట్ అనేది ఫ్రంట్ ఎండ్ని డెవలప్ చేయడానికి యూస్ చేస్తారు. సో ఫ్రంట్ ఎండ్ అంటే ఏదైనా ఒక వెబ్సైట్లో మనకి ఏదైతే కనిపిస్తుందో దాన్ని మొత్తాన్ని మనం ఫ్రంట్ ఎండ్ అని చెప్పేసి అంటాం, యూజర్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటాం. సో ఈ వీడియోలో అసలు రియాక్ట్కి ఉన్న మొత్తం ఇంట్రడక్షన్ అయితే చూద్దాం. సో స్టార్ట్ చేద్దాం. సో మనం బేసిక్గా ఒక క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేద్దాం. అదేంటంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ReactJs? అసలు ReactJs అంటే ఏంటి? వన్ వర్డ్ ఆన్సర్లో చెప్పాలి అంటే ఇది ఒక జావా స్క్రిప్ట్ లైబ్రరీ ఫర్ ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్. ఫ్రంట్ ఎండ్ని డెవలప్ చేయడానికి ఒక వెబ్సైట్లో మనకి కనిపించే ప్రతిదీ, బటన్ క్లిక్ నుంచి ఎంటైర్ నావిగేషన్ వరకు మనకి కనబడే ప్రతి దాన్ని డెవలప్ చేయడానికి యూస్ చేసేదే ఈ ReactJs. సో ఈ ReactJs అనేది ఫ్రేమ్వర్క్ కాదు, ఇది ఒక లైబ్రరీ. దేనికి లైబ్రరీ అంటే జావా స్క్రిప్ట్ లైబ్రరీ. సో రియాక్ట్ అంటే ఇది. నెక్స్ట్ వచ్చేసరికి మనం రియాక్ట్ ఈ మధ్యలో ఫేమస్ అయిపోయింది. ప్రీవియస్గా రియాక్ట్ లేనప్పుడు ఎలా వెబ్సైట్ని డెవలప్ చేసేవారో మనం చూద్దాం. సో ఓల్డెన్ డేస్లో రియాక్ట్ లేనప్పుడు నార్మల్గా HTML, జావాస్క్రిప్ట్ అండ్ CSSని యూజ్ చేసి వెబ్సైట్స్ని అయితే డెవలప్ చేసేవారు. బట్ దీనివల్ల వచ్చే ఇష్యూ ఏంటంటే ఎప్పుడైతే అప్లికేషన్ సైజ్ పెరుగుతుందో ఆ టైంలో మన అప్లికేషన్ని మేనేజ్ చేయడానికైనా ఆర్ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఇష్యూ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయడానికైనా చాలా కష్టమయ్యేది. సో అలాంటప్పుడు మనకు ఒక లైబ్రరీ ఉండి డెవలప్మెంట్కి సంబంధించిన ఎంటైర్ కాన్ఫిగరేషన్ని ఆ లైబ్రరీ చూసుకుంటే మనం ప్యూర్గా కోడ్ రాసి మన అప్లికేషన్ని వెరీ లీన్గా, ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు. సో ఆ టైంలోనే మనకి ఈ ReactJs అనేది వచ్చింది. సో అసలు ఈ రియాక్ట్ ఏం చేస్తుందో చూద్దాం మనం. ఓల్డెన్ డేస్లో HTML, CSS, జావాస్క్రిప్ట్ ఉంది. సో అండ్ నౌ రియాక్ట్ అంటే ఏంటంటే జావాస్క్రిప్ట్ లైబ్రరీ అని చెప్పేసి అంటున్నాం. సో ఎగ్జాక్ట్గా రియాక్ట్ ఏం చేస్తుంది అనేది మనం ఒకటి చూద్దాం. సో రియాక్ట్ ఏం చేస్తుంది అంటే ఒక వెబ్సైట్ని డిజైన్ చేయడానికి కావాల్సిన టూల్స్ అన్నీ రియాక్ట్ మనకిస్తుంది. సో యాజ్ ఎ డెవలపర్, యాజ్ ఎ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ మనం ఆ టూల్స్ని యూజ్ చేసుకొని మన వెబ్సైట్ని డెవలప్ చేసుకోవడమే. నెక్స్ట్ ఇలా టూల్స్ ఇచ్చి అప్లికేషన్ కాన్ఫిగరేషన్స్ మొత్తం రియాక్ట్ టేక్ కేర్ చేయడం వల్ల లార్జ్ అప్లికేషన్స్ని మేనేజ్ చేయడానికి, వాటితో వర్క్ చేయడానికి మన లైఫ్ అనేది ఈజీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి కమ్యూనిటీ సపోర్ట్. ఈ టైంలో రియాక్ట్ చాలా పాపులర్గా ఉంది కాబట్టి మనకి ఏ ఇష్యూ వచ్చినా రియాక్ట్ కమ్యూనిటీలో ఆర్ ఇంటర్నెట్లో, స్టాక్ ఓవర్ఫ్లోలో ఈజీగా మనకి సొల్యూషన్ దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ రీజన్స్ వల్లనే మనకి రియాక్ట్ అనేది చాలా అంటే చాలా పాపులర్ అయింది. సో నౌ రియాక్ట్ అంటే ఏంటో నేర్చుకున్నాం అండ్ రియాక్ట్కి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అనేది కూడా తెలుసుకున్నాం. సో ఇప్పుడు మన టైం ఏంటంటే రియాక్ట్లోకి జంప్ అయ్యి బ్యూటిఫుల్ ఆసమ్ వెబ్సైట్స్ని తయారు చేసి ఒక మంచి ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా మనం అవ్వడం. సో అది చేయాలంటే ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే మన సిస్టంలో రియాక్ట్ ఎన్వైరన్మెంట్ అనేది ఉండాలి. సో ఆ రియాక్ట్ ఎన్వైరన్మెంట్ ఉంటే మనం రియాక్ట్ అప్లికేషన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఆ రియాక్ట్ ఎన్వైరన్మెంట్ సెట్ చేయాలంటే మనకి ఏమేమి కావాలి అంటే ఫస్ట్ థింగ్ Node.js. ఈ Node.js అంటే ఏంటంటే మనం ఈ ఎంటైర్ కోర్స్లో Node.js గురించి ఈ టైంలో తప్ప ఇంకెప్పుడు డిస్కస్ చేయం. జస్ట్ మన ఎన్వైరన్మెంట్ని సెట్ చేసేటప్పుడు మాత్రమే మనం Node.js గురించి మాట్లాడతాం. సో ఈ Node.js అంటే ఏంటంటే ఇది ఒక రన్ టైమ్ ఎన్వైరన్మెంట్. దేనికోసం? జావా స్క్రిప్ట్ కోసం. సో రియాక్ట్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం అనుకుంటున్నాం. సో రియాక్ట్ అంటే జావా స్క్రిప్ట్ లైబ్రరీ. సో అంటే మన సిస్టంలో జావా స్క్రిప్ట్ రన్ అవ్వాలి. జావా స్క్రిప్ట్ రన్ అవ్వాలంటే Node.js అవసరం పడుతుంది. సో మనం అందుకోసం Node.jsని ఇన్స్టాల్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఒక IDE. ఈ IDE అంటే ఏంటంటే మన కోడ్ని మేనేజ్ చేయడానికి, ఎడిట్ చేయడానికి ఒక టూల్ అన్నట్టు. సో ఇందులో మనం కోడ్ని రాయడానికి, డీబగ్ చేయడానికి చాలా మంచి ఫీచర్స్ ఉంటాయి. లేదు నేను నోట్ ప్యాడ్లోనే ఎడిట్ చేస్తాను అంటే ఎడిట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ మన లైఫ్ ఈజీ అవ్వడానికి మనం ఈ IDEని యూజ్ చేస్తాం. సో వీటిని కనుక మన సిస్టంలో సెట్ చేసుకుంటే మనం రియాక్ట్ని స్టార్ట్ చేయొచ్చు. మన ఫస్ట్ రియాక్ట్ అప్లికేషన్ని క్రియేట్ చేయొచ్చు. సో దీన్ని ఎలా స్టార్ట్ చేద్దాం అనేది చూద్దాం. సో ఈ ఎన్వైరన్మెంట్ని మనం ఎలా సెట్ చేస్తాం అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అప్పటి వరకు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో కోసం ఖచ్చితంగా మన ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి.